విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కాక నమస్తేనే. నమస్తే నాయనా. మంచిగా ఉన్నారా అందరూ? అందరం మంచిగా ఉన్నాం బిడ్డ. మరి ఎట్లా అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం పరిపాలన? ప్రభుత్వం నాయనా అందుకని ఏం లేదు. ఎందుకని అట్లా అంటున్నావు మరి? పింఛన్ రావట్లేదా? పీచిన ఇక్కడ పీచిలే ఒక నెల వస్తే ఒక నెల రాదు. ఆ, ఆ కేసీఆర్ మంచి చేసాడు పమ్మాడు కొట్లాడు తిట్లాడు ఆడు మంచిగా చేసాడు. ఆ. నువ్వేమో కేసీఆర్ మంచిగా చేసిండు అంటున్నావు, మరి అందరేమో ముసలి ఏమో మాకు పెన్షన్లు పెంచుతా అన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఏం వేస్తారు దండగా అది వాళ్ళ జేబు నింపుకొనికేనే కానీ ఇంతవరకు 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, మరి 6 గ్యారంటీలు ఎంతవరకు అందుతున్నాయి? 6 గ్యారంటీలని ముందుకు వచ్చిండు కదా. మన మనిషి అని మనం అందరం వేసినాము. మన మనిషి మన జిల్లా దిక్కుండా ఉన్నాడు అని ఒక పదవి మీదకి వస్తే ఒక గ్రామాలని మంచి చేస్తాడేమో అని అనుకున్నాం. అని ఏం లేదు ఆయన 6 గ్యారంటీలు అన్నాడు కానీ అది ఏం చేసిండో ఆ దేవుని గుర్తు ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు కేసీఆర్ అన్న అప్పులు చేస్తాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నాం. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మరి? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న భూములని గుంజుకుంటుండు. గుంజుకొని కంపెనీలకు ఇస్తుండే కాలే కొడంగల్ ఏం చేస్తాడో ఇక ఆయన గుర్తు. 5 ఏళ్ళు మాత్రం గ్యారంటీ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఇక అవుతారని చెప్పలేము. ఇక మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుండే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నది? మేమైతే మంచిగానే ఉండే బిడ్డ అప్పుడు కూడా. అప్పుడు మంచిగా మంచిగా ఉంటే ఎందుకు ఓడిపోయాడు మరి కేసీఆర్? ఎందుకు ఓడిపోయిందంటే నువ్వు నేను ఇవి కట్టె పెట్టుకొని ఓడిపోయాడు. మరి రైతుల కోసం రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు అంటారు? రైతుల గురించి ఏమన్నా చేసుకుంటే బిడ్డ తెలియదు. మనకు భూమి లేదు, ఇంత కష్టం చేసుకున్నాలి. మీ అసలు చదువుతాను బతకలేదు. భూమి లేని వాళ్ళకి కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నాడు సంవత్సరానికి. అయ్యాడు అప్పులైనా అప్పులకు భయపడిన అడుగు ఎక్కడ చేసిండో ఏం చేసిండో. ఆ కేసీఆర్ ఏం చేసిండు మనకు తెలియదు. ఈయన కూడా అప్పులు కట్టింది మనకు తెలియదు. మనకేం వెళ్తాం. మనం గరీబ్ వాళ్ళం. మనకు పరిచయం ఆయన చేస్తాడు ఇస్తాడు చేస్తాడు అంటున్నాం కానీ ఉన్న భూములకు అసలు పెట్టి అంటున్నాడు. మా తాతలో ముని తాతలు సంతి చేసినప్పుడు నైరు సాబ్ ఇచ్చిన జమానాల భూమి ఇప్పుడు మళ్ళీ మొన్న దీనికి ఏమిటికి నైరు జమానాలు ఇచ్చిండు మా తాతలు ముని తాతలకు. అది పట్టగాలి గిట్టగాలి ఏమో మన గడబడ అయింది. గౌశాలకు ఇచ్చిందని ఒక లేడీస్ ఆఫీసర్ వచ్చింది. వస్తే అందరూ వచ్చి మేమంతా పోయి అట్లా కదమ్మా ఇట్లా కదా అని అది కలెక్టర్ దాకా కూడా పోయి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి దాన్ని కూడా పోయాడు. టైంకి ఏం టైం వస్తుంది 6 తారీఖు 7 తారీఖు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు పెన్షన్లు పెంచుతా అన్నాడు కదా. ఫోన్లలో కూడా ఇచ్చిండు ఈ నెల ఇస్తున్నాము చూడు అని. పోయిన నెల ఈ ఏ నెల నవంబరా ఇది నవంబర్. ఆ నవంబర్ 1 తారీఖు కల్లా చేస్తున్నాం అంటారు. అది ఏదైనా ఆయన ఇక ఆయనకు అప్పు కావచ్చు. అప్పులు ఎక్కడ చేసిండ్రో ఎవరు చేసిండ్రో అది రాజమేలిటోడికే గుర్తు. కానీ ఒక ఇంట్లో ఒక కొడుకు 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకులను కూడా సంలాంచే బాధ్యత మన తండ్రి ఉంటుంది. ఇక ఆయన ఓ తండ్రి లెక్కనే ఓ దేవుడి లెక్కనే. ఇప్పుడు రాజు మన రాష్ట్రానికి ఓ దేవుడే. కానీ అది ఏం చేస్తాడు ఏమని వెనకకు మళ్ళీ చూసుకున్నాడు. అప్పులు ఉన్నట్టున్నాయి ఆయనకు. ఇక ఆయన ఏం చేస్తాడు బట్ట మనకు తెలియదు. కరెంట్ అయితే ఒకటి మాఫ్ చేసిండు. బస్సులో ఒకటి 6,000 చేసిండు. ఇయ్యలే మేము 900 పెట్టి కొంటున్నాం గ్యాస్. రేవంత్ రెడ్డి చెప్పిండు బ్యాంక్ లో పడతా అంటే బ్యాంక్ కొడతానికి పోతే పడతాయి అంటున్నాడు. వాడు మొన్న గ్యాస్ వస్తానికి కూడా పోయినాయి. నేను పడ్డాయి నీ బ్యాంక్ లో పైసలు పడ్డాయి అంటే ఆడిపోతే అంటాడు అప్పే ఉన్నది కానీ అందాన్ని లేదా అంటున్నాడు. ఏం చేస్తాం ఆయన ఎవరి పరిస్థితి అలాగే తెలుస్తుంది. కేసీఆర్ మంచిగా ఉంటాయి. మేము గ్రామ పంచాయతీ కూడా 5 తారీఖు మాకు జీతాలు వస్తుంటాయి. ఆయన వచ్చేసరికి 4 నెలలకు ఒకనాడు 3 నెలలకు. ఇప్పుడు సంవత్సరం అయిన. నమస్తేనే. నమస్తే నాయన. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు? మంచిగా అనిపిస్తుంది. నేను కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ సీనియర్ నేను. కానీ నేనే కన్నావా మా అంతులను బట్టి నేను ఓట్లు వేయించిన. నాకు ఇప్పుడు వాళ్ళకు అడుగుతుంటే నాకు సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను ఇప్పుడు అంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతే ఏమంటే ఇప్పుడు ఆయన అది రైతు బంధు ఇస్తాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అవి లేవు ఇవి లేవు ఏవి లేవు. 6,000లకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు. వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తున్నాడు.
ఒంటరి మహిళలకు 4,000 ఇస్తాడు, అవి లేవు ఇవి లేవు, ఏవి లేవు. రైతు బంధు అన్నాడు, అవి కూడా లేవు, ఏవి లేవు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, మరి 6 గ్యాస్ గ్యారెంటీలు ఎంత గ్యాస్ పడుతుంది? పైసలు కూడా పడతలేవు, ఎవ్వరికి పడతలేదు గ్యాస్ పైసలు కూడా. ఏవో కొంతమందికి బిల్లు మాత్రం 0 బిల్లు వస్తుంది, కొంతమందికి, మిగతా వాళ్ళకి వస్తలేవు అవి కూడా. 200 యూనిట్ల లోపు కాల్చిన వారికి జీరో బిల్ అది వస్తుంది. కొంతమందికి వస్తున్నాయి, అవి కూడా బిల్లింగ్ ఉందని అది కూడా కట్ చేస్తున్నట్టు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నాను నేనైతే. మరి పెన్షన్ల పరంగా ఎలా ఉంది? ముసలి వారికి పెన్షన్లు పెంచుతా ఉన్నారు. అది కూడా 1 తారీఖే ఇస్తాడు, ఇక 30 తారీఖు ఇస్తున్నాడు. ఇక గదికి అంతకు వస్తుంది, గిదికి అంతకు వచ్చి కేసీఆర్ ఏముండే ఇంత. అంటే కేసీఆర్ ఏం చేశారు మరి? ఎందుకు ఉన్నవాడికి చెప్పిన దానికన్నా ఇంతో అంత చేసిండు ఆయన. ఈ చెప్పిన దాంట్లో కూడా త్వరనే పెడుతుండే, ఏం చెప్తుండే ఇంకా. పొలం ఉందా అన్న మీకు? లేదు నాయన, పొలం లేదు కదా. ఉన్న వాళ్ళకైతే రావాలే కదా. ఇప్పుడు లేని వాళ్ళకైతే బిజినెస్ చేసుకుంటే ప్రపటన చేయాలి, అది కూడా లేదు, ఇది ఏది లేదు ఇప్పుడు. మరి గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు, మరి రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు? ఆయన చెప్పిన దాంట్లో చాలా మంది చేసిండు ఆయన. ఇప్పుడు ఈయన చాలా కాదు, ఉన్న పైసలు కూడా ఇస్తలేడు ఈయన. మరి చేస్తే ఎందుకు ఓడిపోయారు అంటారు మరి? ఏమో చేనిక పోయి ఇది అయిపోయింది కానీ, లేకపోతే వాడే వచ్చే ఉండే అసలు. ఆయన్నే వచ్చే ఉండే కానీ రాలేడు. మార్పు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కదా, మరి మార్పు జరిగింది. ఆర్థికంగా మేము మంచిగా చేస్తాడంటాను, మేము ఇట్లా అనుకొని తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు ఆయన లాచే చేసేసి మమ్మల్ని ఏం చెప్పలేకపోతున్నాం. రైతులకు కానీ, అడిగే మహిళలకు కానీ, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నాం. దసరా ముందే రైతు భరోసా కార్యక్రమం చేపడతాను రేవంత్ రెడ్డి గారు అన్నారు. రైతు భరోసా కార్యక్రమం మరి మీ దగ్గర ఇట్లా పడుతుంది? ఇక్కడికి డబ్బులు వాళ్ళు ఇప్పటిదాకా. సో మనం గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి హయాంలో 2 గుంటల భూమి ఉన్నా కానీ రైతు బీమా పథకం వచ్చేది. మరి ఇప్పుడు వస్తుందా రైతు బీమా? రైతు బీమా లేదు, అది కూడా లేదు. పెద్ద కష్టమే ఉంది, అది వస్తలేదు. కళ్యాణ లక్ష్మి అది కూడా ₹1,00,000 కూడా చాలా రోజులకు వస్తున్నాయి. అవి కూడా ఆ తులమంగళ పేరే లేదు ఇంకా. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఈ ప్రభుత్వం? లెక్క మీద చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే. హుషారు అందరూ ఏదో ఒకటి ఈ నెలలు ఇది చేస్తే మళ్ళీ నెల ఏదో ఒకటి చేస్తామన్న ఊహలో ఉండే. ఇప్పుడు ఎంత చేసినా కానీ వెనకకే పడిపోయాం. భూములు పోతలేవు, ప్లాట్లు పోతలేవు, ఏం చేద్దామా? రైతులు అమ్ముకోతికే పోతే కూడా ఎవరు వండికి వస్తలేదు, బిజినెస్ కూడా పడిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చాక రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని అంటున్నారు. మొత్తం పడిపోయింది. ఆ 30,000 గతం అమ్మినోడు ₹3 లెక్క తీసుకోమంటే కూడా ఎవడు వస్తలేడు. మరి ఎందుకు పడిపోయిందంటారు? ఏమని గుంతుకుంటాడు ఏమన్నా భయం అయిపోయింది. అంట అట్రా పెట్టిండు కదా, గుంతుకుంటే ఏమన్నట్టుకు పోయింది అది. ఇక ఆ భూమి ఈ భూమి సర్వే నెంబర్ తీస్తే ఏదైతే తెలిపలేము. రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే మరి ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? నాకు అది ఏం బాగా అనిపిస్తలేదు నాన్న. అన్న నమస్తేనా? నమస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? అన్న. మాకు అన్ని విధాలా కోల్పోయినాం మన ఆయనను గెలిపించుకున్నందుకు. ఆయనకు అందరం మా ఊళ్ళంతా సహకరించి ప్రతి ఇంటికి తిరిగి లెటర్స్ ద్వారా మాకు ఓటు వేయండి, మీకు ఈ పనులు జరుగుతాయి అన్నందుకు మేమందరం ఆయనకు ఓటేసినాం. మేము ఆయన దిక్కించి మేము చాలా కోల్పోయినాం. ఏంటంటే నేను ఒక వికలాంగుని, నేను ఇంటికాడ కూర్చొని తినాలి, నాకు 6,000 వస్తాయి కదా అని చెప్పేసి నా ఇంటి ఫ్యామిలీతో మొత్తం అందరితో ఓట్లు వేయించి ఎవరు కూడా అందరు వేసిన వాళ్ళందరూ బాధపడుతున్నాం. ఈరోజు మా విలేజ్ పరంగానే ఇంత బాధపడుతున్నాం అంటే బయట సొసైటీ కూడా చాలా బాధపడుతుంది. గతంలో కేసీఆర్ గారు వికలాంగులకు 3,000 ఇచ్చారు కదా, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు 6,000 ఇస్తాను ఎంతవరకు వస్తున్నాయి? లేదు, కేసీఆర్ చేసిందే ₹4,016 చేసిండు. ఆ ₹4,016 వస్తున్నాయి. ఈయన 6,000 చేస్తున్నాడు, ఇప్పటి వరకు లేదు. మేము చాలా కోల్పోతే మామూలుగా కాదు, ఇప్పుడు నా పరిస్థితి కాకుండా ఇంకా చాలా పెద్ద ముసలిలో అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఓట్లు వేసినందుకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసినందుకు చాలా బాధపడుతున్నారు. మరి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, మరి 6 గ్యారెంటీలు ఎంతవరకు అందుతున్నాయి అంటారు? 6 గ్యారెంటీల్లో అందుతుంది ఒకటి, అది కరెంటు బిల్లు, ఒకటి గ్యాస్. ఆ గ్యాస్ అయితే ఇంకా ఎవరికి తెలియని విషయం అయితే కాదు, అది ఒకరికి పడుతుందా పడతలేదా అకౌంట్ సిస్టమ్ చేసిండు కాబట్టి అది ఎవరికి పడతలేదు. ఇది ఒకటి మాత్రం నడుస్తుంది. మాఫీ జరిగింది, మాకు బాగానే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి రైతులు అంటున్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడు? రైతులకు అందరికీ కాలేదు కదన్నా, ఇప్పుడు ఉన్నోళ్ళకే అయింది, అది లేని వాళ్ళకి కాలేదు. ఇప్పుడు 1-2 ఎకరాలు తీసుకున్న వాళ్ళు రుణమాఫీలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కాలేదు. మంచిగా లక్షలు ఉన్న వాళ్ళకి అయిపోయింది. ఇది చాలా మామూలుగా కౌలు రైతుకి ఇస్తున్నాడు, కౌలు రైతులకు ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. వాళ్ళందరూ చాలా రైతు బంధు అనేది అసలు నామరూపం లేకుండా చేసేసిండు. రైతు భరోసా కార్యక్రమం చేపడతా అన్నాడు కదా దసరాలోపు, మరి ఈ దసరాలోపు తర్వాత కూడా ఇంకెందుకు చేపట్టలేకపోతున్నారు అంటారు? ఏమన్నా మనకు వాళ్ళ విషయం అంటే మనకు అంతా తెలియదు కదా, వాళ్ళ పార్టీలో వాళ్ళకి తెలిసి ఉంటుంది, మనకేం తెలియదు. మరి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చాలా తేడా. ఈయన 25% అయితే 100% కేసీఆర్ ఎట్లా 100% అంటే తెలంగాణ తెచ్చినప్పుడు పోరాడిండు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పబ్లిక్ చాలా కాపాడిండు. ఏ విధంగానంటే అప్పుడు మాకు అంతకుముందు ఉన్న ప్రభుత్వం 500 పెన్షన్ ఇచ్చేది. కేసీఆర్ వచ్చిన తర్వాత ₹2,016 చేసి 2016 నుంచి చాలా మంది పెద్ద మనుషులు కూర్చొని ఇండియాలో కూర్చొని హాయిగా తింటున్నారు. మా కొడుకు పెద్ద కొడుకు లాంటి వాడు అని చెప్పేసి
అట్లా అదొకటి. మరి పెద్ద కొడుకు అన్న వాళ్ళే మరి కేసీఆర్ గారికి ఎందుకు ఓటు వేయలేకపోయారు, ఎందుకు గెలిపించుకోలేకపోయారు అంటే? ఎందుకు ఓటేయలేరంటే మార్పు వస్తుందేమని. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాల నుంచి వస్తున్నాడు, చేస్తుండు. మాకు ఇంకా మంచి మార్పు వచ్చే ఛాయిస్ ఇవన్నీ ఇంటికి తీసుకొని ప్రతి ఒక్కటి లెటర్ తీసుకొచ్చి ఇచ్చినందువలన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే మేము హామీ ఇస్తున్నాం ప్రతి ఊర్లో, మా విలేజ్లోనే మా కాంగ్రెస్ కార్యకర్త, మా ఊరు కార్యకర్తలు వచ్చి మేము ఇది ఆయన చేయకుండా మేము చేస్తాం ఇది అని చెప్పేసి మా ఊర్లోకి వచ్చి లెటర్లు ఇచ్చి ఇంటికి స్టిక్కర్లు అతికిసిపోయారు. అందువలన చాలా మంది చేంజ్ అయితే మాకు మంచి జరుగుతుంది అనుకున్నారు, కానీ ఇంత నాశనం చేస్తారని అసలు ఎవరు అనుకోలేదు.